భూమి పోతుందని కడుపు మండి సురేష్ కొట్లాడిండు. అతడు బరాబర్ మా కార్యకర్తనే కేటీఆర్. రైతుల బాధను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే. 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు నాపై కేసు పెడితే పెట్టుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిండ్రు. ఆయన ఏమైనా బందిపోట? భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలబెట్టి ఒప్పించినాం. ఐఏఎస్ ఐపీఎస్ అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక. అంటే ఏపీలో తీసుకుపోయి జైలు వేసింది కదా, ఇక్కడ కూడా ఎవడైనా ఎస్పీ కావచ్చు, ఎవడైనా అధికారులు కావచ్చు, అతి చేస్తే మా ప్రభుత్వం వచ్చినాక మీకు చిప్పగతే అని డైరెక్ట్గా కేటీఆర్ చెప్తున్నాడు. ఇక ఇప్పుడు ఉన్నది కక్కేసిండు కేటీఆర్, ఉన్నది కక్కేసిండు, కుండ బదలు కొట్టేసిండు. సురేష్ మీ కార్యకర్తే, సురేష్ను ఉసిగొల్పింది మీరే అని కాంగ్రెస్ నానా హైరాణ చెప్తాను కదా, ఉన్నది చెప్పేసిండు. 100% సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తే. భూములు పోతున్నాయని కడుపు మంటతోటి, కడుపు ఆవేదనతోటి కొట్లాడుతున్నాడు. 50 మందిని తీసుకొని వచ్చి నన్నే కలుద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడు కూడా కలుస్తుండే. ఇక ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోర్రి, ఈ కేసులను అదునుగా చూపి నన్ను జైల్లో వేస్తే కూడా వేసుకోర్రి, ప్రజల కోసం ఎంతైనా భరిస్తా, ఎక్కడికైనా చేస్తా అని చెప్పకనే చెప్పిండు. ఇక ఇప్పుడు ఏం చేస్తారో చేయరు. ఇక దాడి వెనుక కేటీఆరే ఉన్నాడు, దాడి వెనుక సూత్రధారి కేటీఆరే. కేటీఆర్ తోటి 42 సార్లు ఫోన్లో మాట్లాడిండు. ఆ ఫోన్లో 42 సార్లు ఏమేమని చెప్పిండు అవన్నీ బయటికి దిగిర్రు. ఇక అసలు ఏం మాట్లాడుకున్నారు, ఎన్ని రకాల కుట్రలు చేసిండు, అది నిజమా అబద్ధమా, ఇప్పుడు బయటికి తీయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. 24 గంటలు గడిచిపోయింది కదా, మరి 42 సార్ల కేటీఆర్ నరేందర్ రెడ్డికి ఫోన్ చేసినట్టు, నరేందర్ రెడ్డి సురేష్కు ఫోన్ చేసినట్టు మీరు చెప్తున్నారు కదా. మరి ఆ కాల్ డేటా అంతా ఒకసారి తీరి బయటికి 42 సార్లు చేసినట్టు రాసుకొచ్చింది. నిన్న ఈ పేపరే, ఈ వెలుగు పేపరే రాసుకొచ్చింది. మరి 42 సార్లు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు అనేది 24 గంటలు గడిచిపోతున్నది. ఇప్పటి వరకు కూడా కాల్ డేటా బయట పెట్టబోతుంది. అన్ని లంగా ముచ్చట్లు, లంగా వార్తలు, అన్ని ప్రజలను తప్పుదో పట్టించే ఓ ప్రాపగాండ.